ఏం చేస్తారు? నేను అగ్రికల్చర్ చేస్తాను. అగ్రికల్చర్ చేస్తారు. ఎన్రోల్ చేసుకున్నారా? ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ చేసుకున్నాను. వచ్చిందా ఓటు? అవును, ఎన్నిసార్లు వేసారు ఇప్పటికి? ఇప్పటికి 2 సార్లు వేసిన. 2 సార్లు వేసారు. ఏమంటారు మరి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా పట్టభద్రులు ఏమంటారు ఈసారి ఎన్నికలలో? ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది, ఎవరిని గెలిపిస్తే ముందు పోతుంది? మంచి వ్యక్తి, ప్రజాసేవకుడు కావాలి, ప్రశ్నించే వ్యక్తి కావాలి, చట్టసభలలో ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడే వ్యక్తి కావాలని మేము అనుకుంటున్నారు. ఎవరెవరు పోటీ తెలుసా? తెలుసు. ఏ పార్టీ నుంచి ఎవరెవరు? బీజేపీ తరఫున ఆయన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ తరఫున తీర్మాన్ మరణ, బీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేష్ రెడ్డి. ఈ ముగ్గురిట్లో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారు? నాకు తెలిసి ఏనుగుల రాకేష్ రెడ్డి అనేవాడు చాలా మంచి వ్యక్తి, చదువుకున్నవాడు, బిట్స్ ప్లాన్ చేసిండు, అమెరికా పోయి వచ్చిండు, జాబులు కూడా వదిలిపెట్టుకుని వచ్చిండు, వచ్చి ప్రజాసేవ కోసం ఉంటుండు. ఆయన మంచి వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. అదే ఇప్పుడు ఇది ప్రశ్నించే గొంతుకలం అని చెప్పేసి ఇది వరకు ఏది పడుతుంది టీవీల ముందు వర్రి, ప్రభుత్వాల మీద వర్రి, వ్యక్తుల మీద వర్రి క్రిటిసైజ్ చేసి ఈరోజు వాళ్ళు మళ్ళీ ఈరోజు మేము అధికార పార్టీ కడ ఒప్పుకొని వచ్చేసి వస్తున్నారు, మేము ఎమ్మెల్సీ నిలబడతాం అని చెప్పేసి. మీరు అన్న తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఏంది మరి ఆయన నమ్ముతారా ప్రజలు? తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి అసలు జర్నలిస్టా, ఒక రాజకీయ నాయకుడా, లేక ఒక వ్యభిచార, ఒక అక్రమార్కుడా, ఒక స్కామరా? అసలు అసలు ఓలైనా ఎవరైనా ఆయన జర్నలిస్ట్ ముసుగులో రాజకీయ దందాలు చేస్తున్నాడు, వ్యభిచారి. అసలు రాజకీయ దందాలు చేస్తున్నాడు, 100 కోట్లకు పడగలెత్తిండు. అసలు అసలు వ్యక్తి అసలు ఇక్కడ చోట నయం, ఇక భువనగిరిలో ఒక నయం ఉండే, ఆ వ్యక్తికి ఆయన చనిపోయిన తర్వాత ఈయన వెళ్ళిండు, మొత్తం 100 మందిని ఎమ్మడేసుకుని తిరుగుతుండు, మొత్తం బ్లాక్ మెయిలరు. అంగిలాగ్ సిద్ధాంతం ఎక్కడ పోయింది? అసలు ఛాయకు 10 రూపాయలు అయిందని అడిగిన ఎక్కడ పోయింది? అలా వెల్ఫేర్ కార్ లేదు, ఇదంతా మరి అన్ని 100 కోట్లకు పడగలెత్తింది ఆయన. అంటే ఎట్లా ఇదంతా? మేము జర్నలిజం చేస్తున్నాం, నేను జర్నలిస్ట్. ఆ జర్నలిస్ట్ ముసుగులో ఆయన మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తుండ్రు రాజకీయ నాయకులని, మొత్తం ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులను వాళ్ళని మొత్తం అడుగుతుండు, డబ్బులు అడుగుతుంది. ఆ విషయం మీ దాకా తెలిసిందా? తెలిసింది కదా, 100% తెలిసింది. రైట్. ఇప్పుడు గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉండే. అవును. సరే, అప్పుడు ప్రజలు ఈయన ఏదో చెప్తున్నాడు అని చెప్పేసి ప్రభుత్వాలకు సంబంధించిన కూడా ఏదో గొంతుకు అన్నట్టుగా ఉండే. ఇప్పుడు ఆయన అధికార పార్టీ కండ వేసుకొని వచ్చి ఈ రోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో నిలబడుతున్నప్పుడు, సరే శుక్రవారం రేపు ఏమైనా జరిగితే ఆయన ఏం ప్రశ్నిస్తాడు అనుకుంటున్నారు మీరు? ఆయన ఏం ప్రశ్నిస్తాడు? ప్రభుత్వానికి సంబంధించే ఉంటాడు కదా, ఆయన వాళ్ళు ప్రశ్నిస్తాడు, అదే ప్రశ్నించలేడు కదా. అట్లాంటప్పుడు ఎందుకు నిలబడాలో ప్రశ్నించినప్పుడు అదే అంటున్నా, ఆయన ఓన్లీ ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి అంతే తప్ప ఆయన ఎవరు ప్రశ్నిస్తాడు? ఆయన ప్రభుత్వంలో ఉంటాడు కదా, ప్రశ్నించేది ఎవరిని? అందుకే మాకు ప్రశ్నించే వ్యక్తి కావాలనుకుంటున్నాం మేము. ప్రశ్నించే వ్యక్తి ఏనుగుల రాకేష్ రెడ్డి అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ప్రజాసేవకుడు, చదువుకున్నోడు, చట్టసభలలో మాట్లాడే శక్తి ఉంది ఆయన. అట్లా అని మేము అనుకుంటున్నాం. అట్లా మీరు అనుకుంటున్నారు. అట్లా మరి మామూలుగా ఇప్పుడు ఒకటి ఉంటది, అరే సెంట్రల్ లో బీజేపీ అధికారంలో ఉంది, స్టేట్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలని చెప్పేసి ఒకటి ఉంటుంది. మీరేమని చెప్తారు దానికి? ఉంటదన్న, ఉంటది, కానీ మాకు కావాల్సింది లోకల్ కావాలి, మాకు లోకల్ వ్యక్తి కావాలి, మీకు అన్ని కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కావాలంటారు. అంతే, దానికోసమే ఏనుగుల రాకేష్ రెడ్డి అంటారు అనుకుంటున్నాం. ఓకే, మంచిది. అంటే ఈ ప్రచార సరళికి వస్తున్నారు ఎప్పుడన్నా మీ ఊరికి వచ్చిందా ఈ సోకాళ్ళు తీర్మానం వల్ల అయితే, లేకపోతే ఇంకోనే? ఇంతవరకు అయితే మా దగ్గర రాలేదు. 27 తారీఖు ఎలక్షన్లు పెట్టుకో ఇప్పటిదాకా రాలేదు. అదే అంత నమ్మకం ఏంటి మరి? తెలియదు మరి, మనకేమో తెలుస్తుంది. రైట్. ఇది మామూలుగా ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన విలేజ్ ఇది. అక్కడ నుంచి ఒలిగొండ మండలం దుప్పెల్లి గ్రామ పంచాయతీ. అంటే 27 తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంతవరకు అయితే ఏ క్యాండిడేట్ అదైతే ఎవరైతే చెప్తున్నారో అంగిలాగి సిద్ధాంతం అనుకున్న జర్నలిస్ట్ అనేసి ఒక రోజు కూడా ఈ గ్రాడ్యుయేట్లను కనీసం అడిగిన పాపరైతే ఓలేదని కూడా చెప్తున్న పరిస్థితి. ఓకే, రైట్. ఏదేమైనా మనం ఇది అది రాజకీయాలకు పాలిటికల్కు అది అతీతంగా ఉండాలి. ఎందుకంటే వీఆర్ ఎడ్యుకేటర్స్, వీఆర్ డిగ్రీ. అంటే మనం చెప్తే 10 మంది ఇట్లాంటి చాలా మంది వింటూ ఉంటారు, ఏం జరుగుతుంది, ఏం కథ. ఎట్లా అనిపిస్తుంది ఈ 6 నెలల కాంగ్రెస్ పరిపాలన? ఏముంది, ప్రజలను హామీలు ఇచ్చిరు, మోసం చేసిరు. 500 బోనస్ అని చెప్పారు, సన్న ఓట్లకి అని చెప్పారు. ఎంత పండిస్తారు సన్న ఓట్లు? నేను అగ్రికల్చర్ చేస్తారా మీరు? అవును. మీకు ఎన్ని ఎకరాలు ఉందండి? నాకు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉంది. ఏం పెడతావు వల్ల? వరి పెడతా. వరి సన్నోట్లు ఎన్ని పెడతావు? సన్నోట్లు ఎంత పెడతా? మా తిండి వరకే పెట్టుకుంటాం. తిండి వరకు అవి అమ్ముతావా? అమ్మము. మరి సిగ్గుండాలి కదా, అమ్మటానికి 500 బోనస్ అంటే మరి అమ్మవు కదా నువ్వు? అమ్మనుగా. నువ్వు బయట అమ్ముకుంటే 4500 వచ్చే కింటల్ బియ్యంకు సన్నోట్లు ఎందుకు అమ్ముకుంటావు? నేను అమ్ముకోను కదా. మరి సన్నోట్లకి 500 ఇస్తాడు కదా. అదేగా ఇప్పుడు ఆయన అనేది.
అదే. లాజిక్ అండి ఇది. ఆ, ఈ అమ్మ ఇది అసలు జనాలు ఎట్లా పిచ్చోళ్ళు అవుతారు, జనాలు ఎట్లా అది అవుతారో మనకైతే అర్థం కాదు. కానీ ఆ, సన్నోట్లకి 500 అనేది అదే ఉన్నప్పుడు, ఇదే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు, అదే ఉన్న ముఖ్యమంత్రి ప్రతి వడ్లకు కింటలు ఏ వడ్లైనా వండించుకొని 500 బోనస్ ఇస్తామన్నప్పుడు ఉమ్. టక్కున మార్చేస్తారా? మార్చొద్దు అసలు. నేను కూడా గ్యాస్ తీసుకున్నా ఇప్పుడు 1 నెల రోజులు అయింది, నాకు ఇంతవరకు పర్లేదు. సబ్సిడీ. నాకు రేషన్ కార్డు ఉంది, తెల్ల రేషన్ కార్డు ఉంది, ఉమ్, నాకు 2 ఎకరాలు ఉంది, ఎక్కువ లేదు. ఉమ్. మరి ఎందుకు పర్లేదు ఇంతవరకు? అదే మరి ఏందో మరి. మరి అది చేసిన అమలు 6 గ్యారెంటీలు మొత్తం ఆల్మోస్ట్ అన్ని అమలు చేస్తామంటున్నారు కదా. ఒక్క గ్యారంటీ కాదు, ఒక మహిళల బస్సు అన్నారు, ఉమ్, అదొక్కటి నడుస్తుంది, అది కూడా కొట్లాడుకుంటారు జనాలు, మనం చూస్తున్నాం. చూస్తున్నాం. ఇంకా 13 హామీలు ఉన్నాయా, ఆ, 13 హామీలలో ఒక బస్సు ఒక్కటే నడుస్తుంది. నడుస్తుంది కానీ మిగతా ఒక్కటి కూడా పాస్ కాలేదు, అది నడవదు. వాళ్ళు ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్ల కోసం ఏదో రుణమాఫీ అంటుండ్రు, అవి ఇవి అంటుంది తప్ప అవుతాయి. ఆ రుణమాఫీ మీద నమ్మకం ఉందా? రుణమాఫీ అనేది ఖచ్చితంగా కాదు. అది ఎందుకంటే దాదాపు 40,000 కోట్లు కావాలి. ఏదైతే కాదు కాదా? కాదు అది ఓన్లీ మభ్య పెడతానికే, ప్రజలు మభ్య పెడతానికే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. సింపుల్ గా అండి, నేను కడుపు కట్టుకుంటే ఎడమ చేతితో 40,000 కోట్లు కడతా అంటున్నాడు. అదే. కడుపు ముఖ్యమంత్రి అంటే కడుపు కట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ముఖ్యమంత్రి అనేటోడు గట్లా అంటాడా? నేను కడుపు కట్టుకుంటే అంటే ఇక ఏందన్నట్టు అది, అంటే దోచుకుంటానికే ఆయన అనేది. అదే. అట్లా. సరే, ఎనీవేస్ మొత్తానికైతే మీ నియోజకవర్గాలకు సంబంధించి అయితే బాగుపడాల కోసం అంటే ఒక ప్రశ్న గొంతుకే కావాలంటారు. అంతే, ఏనుగుల రాకేష్ మాకు వైపు ప్రశ్నించే గొంతే కావాలి. ప్రశ్నించే గొంతే కావాలి. అది ఎవరైతే బాగుందంటారు? ఏనుగుల రాకేష్ రెడ్డి అయితేనే మాకు మంచిగా అనిపిస్తుంది. ఏనుగుల రాకేష్ రెడ్డి అనేది మంచిగా అనిపిస్తుంది. రైట్. ఏమనిపిస్తుంది మరి? ఎలక్షన్లు మళ్ళీ వస్తున్నాయి, ఎమ్మెల్సీస్ తెలుసా నీకు? తెలుసు. ఎవరెవరు పోటీ చేస్తారు తెలుసా? ఏనుగు రవీందర్ రెడ్డి, తర్వాత తీర్మార్ మల్లన్న, బీజేపీ క్యాండిడేట్ ఎవరో పేరు. ఏనుగుల రాకేష్ రెడ్డి ఆయన బీఆర్ఎస్. ఇట్లా మరి ఎవరు గెలిస్తే మంచిగా ఉంది అనుకుంటున్నావు? మాకు టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు ఏనుగు రవీంద్ర ఏనుగు రాకేష్ రెడ్డి. రాకేష్ రెడ్డి. ఎందుకు టీఆర్ఎస్ గెలవాలి మరి? ఎందుకంటే ఇక తీర్మానం వలన ఆయన చేసే పనులన్నీ మనకి ఎరికైనా ఎరికేనా? అంటే కేబుల్ ఉంటుంది నీకు, ఆయన చేసిన పనులు నీకు బాగా ఎరికైనా ఏందో రెండు గురించి అన్ని ఎరికాయండి. ఎందుకంటే ఆయన మొత్తం అంటే మొత్తం బేరీచుడు, తర్వాత అని చేసుడు, గ్యాంబ్లింగ్ చేసుడు అంతా ఉంటుంది. అంతే, మొత్తం గ్యాంబ్లింగ్ అంతే. మీ దానికి వచ్చేసిన కేబుల్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా. అంటే మీకు సంబంధించి మీకు తెలిసిన విషయంలో ఎక్కడన్నా అట్లాంటి కేసు ఏమన్నా మీకు తెలుసా? చాలా జరుగుతున్నాడు యూట్యూబ్ లో మొత్తం చేయడం వల్ల, మొత్తం యూట్యూబ్ లో మొత్తం అంతా చేస్తున్నాడు. అంతా చేసి అట్లాంటి వ్యక్తి మరి రేపు పొద్దున అధికార పార్టీ కండగప్పుకొని వచ్చేసి నేను ఎమ్మెల్సీగా నిలబడుతున్నాను వస్తున్నాడు జనాల దగ్గరికి, ఏమంటారు? వద్దని అనుకుంటున్నాం. వద్దా? వద్దు, ఆయన అవసరం లేదు. ఆయన ఏనుగు రాకేష్ ఆయన మన రైతు బిడ్డ. ఆయన ఏంటంటే ఆయన వేతనం కూడా ప్రజలకు అంకితం. మన పిలాన్లో ఉండే ఆయన అమెరికాలో ఉన్నప్పుడు 15-20 లక్షల జీతం కూడా వచ్చేది. అది కూడా వాళ్ళకి అంకితం చేస్తాను. అట్లాంటి ఉన్నత వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు ఒకవైపు ఉన్నాడు, ఇక్కడ నువ్వు అన్నట్టుగా బ్లాక్ మెయిలర్ అదే ఇంకా ఆయన ఉన్నాడు. మరి ఏమని చెప్తావు ప్రజలకు, ఓటర్లకు, గ్రాడ్యుయేట్లకు? ఓటర్లకి ఏమంటే ఇప్పుడు మన టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. తీర్మానం వల్ల ఆయన వచ్చిన అనుకో, ఆయన ఇంకా గ్యామ్లింగ్ తర్వాత వేరే పాల్పడటానికి తయారైతే నీ దగ్గరికి వస్తాడు. అదే నాకు కొన్ని ఓట్లు వేయించబ్బా ఎవరన్నా మన గ్రాడ్యుయేట్ అని ఏం చెప్తావు? ఆయన చూస్తాను ప్రజలంతా వాళ్ళ చూస్తూనే ఉంటారు. ఆయన తీర్మానం వల్ల నన్ను పేరు పెట్టుకొని మొత్తం అందరిని ప్రజలను మొత్తం ఆకర్షించుకొని అని చేసుకొని యూట్యూబ్ పెట్టుకొని ప్రజలు మొత్తం మోసం చేస్తుంది. అంతేనా? యూట్యూబ్ పెట్టుకుని మోసం చేస్తుంది. అది మరి అట్లయితే అట్లా మోసం చేస్తే అట్లా చేస్తున్నారు. జనాలు కూడా చూస్తున్నారు యూట్యూబ్ ఏం చేస్తున్నాయి కదా. పార్టీ నుంచి మారి తర్వాత ఇప్పుడు పార్టీలోకి వచ్చిండు, ఎమ్మెల్సీ తీసుకున్నాక ఇంకా రేపు పదవి వస్తే కూడా ఇంకా వేరే చేయడానికి కూడా అవుతాడు. అంతే. ఈయనైతే పెద్ద ప్రజల కోసం చేసేది కదా. ఆయన ఏమో పదవి కోసం వస్తున్నాను. అంతే, పదవే పరమావధి. అంతే. ఏం పేరండి మీ పేరు? నా పేరు రవి అన్న. రవి. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తారా? ఎట్లా ఉంది ఇప్పుడు కొత్తగా వ్యవసాయం? అప్పుడు వ్యవసాయం ఎట్లా ఉండే, ఇప్పుడే వ్యవసాయం ఎట్లా అయింది? చాలా డిఫరెంట్ అన్న. కేసీఆర్ ఉన్నప్పుడు వేరే ఉంది, ఇప్పుడు వేరే ఉంది. అంత వేరియేషన్ ఒక 6 నెలలు ఏమొచ్చింది? 6 నెలలు వచ్చింది ఏముంది, ఆయన రైతు బంధు ఇస్తున్నాడు. మేమైనా మొన్న ఏమంటారు వీళ్ళు ఏమంటారు, వ్యవసాయదారులు ఎక్కువ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటాం. అవును. దానికి మాకు రైతు బంధు మీదనే ఆధారం. అవును. కేసీఆర్ వేయండి, మాకు రైతు బంధు వేయండి. అదే మొత్తం ఇచ్చేసినట్టు కదా. ఏడు వచ్చిందన్న, మాకు 6 ఎకరాలు ఉంది. మాకు 6 ఎకరాలు ఉంటే ఇంతవరకు రైతు బంధు పడలేదు. మీద ఎక్కడ కథరు? నేను మొత్తం రైతు బంధు ఇచ్చేసిన మొత్తం 97% పడిపోయింది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఏమైనా వాళ్ళకు 2 ఎకరాల వాళ్ళకి 4 ఎకరాల వరకు వేసిన అన్నాడు. అది వేసిందా వేయలేదా మాకు తెలియదు. వాళ్ళకి ఒక్కొక్కరు వేసిన అంటారు, కొంతమంది వేయలేదు అంటారు. అరే ఆయనే చెప్పింది కానీ భూస్వాముల కాసముల కూడా వేసేసిన అని చెప్పేసి అంటున్నారు. ఏడు వేసిన మాకు రాలేదు, ఇంతవరకు రాలేదు. మీకు పెద్ద సమస్య. ఎట్లా మరి కనీసం సరే రైతు బంధు పక్కన పెడతాం కానీ పండించిన వడ్లన్న కొంతురా? 7 ఉన్నాయన్న, అట్నే బండ మీద అట్లనే ఉన్నాయి కళ్ళల్లో.
నిన్న మనం మొత్తం మొలికెళ్ళి మొత్తం నారాయణ ఒడ్లు కూడా కొంత అంటారు ఏడు ఇంతవరకు లారీలు వస్తలేవు, లారీలు వస్తే అమ్మాయిలు పెట్టుకోపోతలేరు. ఇంతవరకు వాహనాలు వస్తున్నాయి, తడిచిపోతున్నాయి. అరే నిన్న క్యాబినెట్ మీటింగ్ అయింది, మంత్రి మాట్లాడి నేను 3వ రోజు ఇలా ఒడ్లు తీసుకొని 3వ రోజు అమౌంట్ కూడా చెక్ చేసినామని చెప్పేసి అంటున్నారు కదా. ఇంకా నెల అయినా కూడా పోస్తారు అవి ఒడ్లు. వానాకాలం వచ్చింది, ఏం కొంటారు ఆయన ఎడపోతాయి అవి. మళ్ళా మొత్తం మొలకలే, మొత్తం నాణ్య ఒడ్లు. ఇక ఆయన ఎప్పుడు తీసుకుపోతాడు? ఇంకా మళ్ళీ దునుకునే టైం దగ్గరకు వచ్చింది, కాలం నెత్తి మీదకి వచ్చింది, ఏం చేస్తాడు ఆయన? ఎట్లా ఉంది పరిస్థితులు? చెరువులు గిరువులు ఏడేవి సార్ నీళ్ళే లేవు ఇప్పుడు, కాలువలు ఎండిపోయినాయి. ఏమైంది ఇప్పుడు? 10 ఏళ్ల పాటు సాఫీగా నడిచిపోయింది, 6 ఏళ్లకు కటక బంద్ చేసినట్టు ఇట్లా. అంతే, కరెంట్ ప్రాబ్లం అది కూడా. కరెంట్ పోయినట్టే ఈ వాటర్ కూడా బంద్ అయినాయి ఒకటేసారి. ఆయనకేమైంది? కరెంట్ ఉన్నప్పుడు ఆయన మంచిగా ఇచ్చేది, ఇప్పుడు వీళ్ళకేమైంది? ఏం సార్ కరెంట్? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సింపులే, మనం కార్ వేసుకొని పోతున్నాం, లేకపోతే ఒక బండి వేసుకొని పోతున్నాం, పెట్రోల్ నిండుగా ఉంది, షాపు వెళ్ళిపోవాలి కదా. పోవాలి. ఆ తర్వాత నిండుకున్న పెట్రోల్ నువ్వైనా తోలినా పోతుంది, నేను తోలినా పోతుంది, ఎవరు తోలినా పోతుంది బండి. అది ఎందుకు ఇట్లా గుడి కూడా ఆగుతా ఉంది? ఆయన చెప్పిన మాటలు ఎట్లా ఉన్నాయి సార్? గుడి అనే మాటలు గుడి అన్నట్టే ఉంది. అది కష్టమే ఉందిగా. పెట్రోల్ లేనట్టే బండి కూడా, కరెంట్ కూడా అట్లా అయిపోతుంది. అట్నే అయిపోతుంది. మాకు మొన్న కమిషన్ మా ఊర్లో పండుగ అయింది సార్, 3 రోజులు కరెంట్ లేదు. 3 రోజులు అవును. వచ్చిన పబ్లిక్ నీళ్ళు లేక తనలాడి కొట్టుకొని మస్తు ఇబ్బందులు పడ్డాం. ఏమైంది మరి అసలు? ఆ కారణం ఏం చెప్తారు కదా? కారణం ఆయన రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, చెప్పిన మాటలు ఏవి అవి? 4 నెలల్లో 6 నెలల్లో చేస్తున్నాడు, రుణమాఫీ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు. ఇంతవరకు రైతు బంధు పర్లేదు అనుకో, వాళ్ళు చెప్పులతో కొడతారట. ఎందుకు మేము కొడతాం వాళ్ళని అన్నోడిని? ఏంటంటే ఇప్పుడు సరే ఇదంతా అయిపోయింది, రేపు పొద్దున ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి, రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎట్లా ఉంది? వాళ్ళు ఏం మొక్క పెట్టుకుని వస్తారు సార్ మళ్ళీ ఓట్లని? అరే రైతు బంధు రాకపోతే చెప్తాడు కొట్టమని చెప్పేసి టీవీలో 3 కొడితే మీరు అందరూ సపోర్ట్ కొట్టినారు. మేము కొడతాం సార్, వాళ్ళు కొట్టి అప్పుడు కొట్టినావు, ఏదో మాటలు చెప్పి కాబట్టి కొట్టినా, ఇప్పుడు కొడతామా? వాళ్ళని కొట్టే పరిస్థితి వచ్చింది ఇప్పుడు చెప్పులతోటి. అంతేనా? మరి ఇప్పుడు అట్లాంటి వ్యక్తులే అధికార పార్టీ కండువలు వేసుకొని వచ్చేసి మేము అదొస్తున్నాం ఇదొస్తున్నాం అని చెప్పేసి రేపు ఓట్లాడడానికి వస్తున్నారు. చెప్పుడు మాటలకి సార్ అవన్నీ. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి, రేపు బయట పడాలి, తర్వాత మేము ఆగమవుతాం. అవునా? ఆడ ఆగమయ్యేది ఏం లేదు, మేము ఆగమవుతాం, జనం ఆగమవుతారు అంతే. అవును. ఎలా పట్టభద్రులు ఎలక్షన్స్ నడుస్తావు? రేపు ఎల్లుండో 27 తారీఖు ఎలక్షన్సే ఉన్నాయి. ఇప్పుడు ఈయన నువ్వు చెప్పిన సోకాళ్ళు తీర్మారు మల్లన్న వీళ్ళందరూ కూడా పోటీ చేస్తూ ఉన్నారు, ఇక్కడ రాకేష్ రెడ్డి కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఎవరికి ఉంది అవకాశం? ఎక్కువ రాకేష్ రెడ్డికి ఉంటుంది సార్ ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు చేసిన దొంగ హామీలు ఉన్నాయి కదా, ఎవరు నమ్ముతారా? అది నమ్మరు. రాకేష్ రెడ్డి మంచి వ్యక్తి, ప్రజల్లో ఉన్నాడు. రైట్. ఈ సందర్భంగా ఈ పట్టభద్రులకు మీరు ఏం చెప్తారు? ఒక విజ్ఞప్తి చేయాలంటే కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళు ఎట్లుంటారంటే పిల్లలు అసలు వాళ్ళకి అర్థం కాదు అసలు ఏం జరిగిందో ఎట్లా ఉందో. మనం చూసినాం తెలంగాణ రాకముందుకు ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉండే, మళ్ళీ ఇప్పుడు ఎట్లా అయింది అనేది సేమ్. ఒక పాట రాస్తారు కదా, 4 రోజులు మళ్ళీ అని చెప్పేసి అడిగి అవుతుంది. మళ్ళీ మీరేం చెప్తారు వాళ్ళకి? కొత్త పట్టుబద్రులు చెప్తాం సార్, ఒకటే మనకు అనుకున్న వ్యక్తి మంచి వ్యక్తి కావాలి, అక్కడ ప్రశ్నించే గొంతు కావాలి. శాసన మండలిలో మనకు ప్రశ్నించే గొంతు కావాలి, వాళ్ళకే మంచి సపోర్ట్ ఇస్తాం, వాళ్ళకేమని చెప్తాం సార్. వాళ్ళకేమని చెప్తారు? ఏం చేస్తారు మీరు? ఇప్పుడైతే అగ్రికల్చర్నా? ఎట్లా ఉంది ఇప్పుడు రైతుల పరిస్థితి ప్రజా పరిపాలనలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఒడ్లు కొనే దిక్కు లేదు, రైతు బంధు లేదు. రైతు బంధు కూడా అందరి వాళ్ళే, కొంతమందికే పడేది, అందరి వాళ్ళే. కరెంటు పూర్తికి ఇస్తలేడు. బోనస్ అన్నాడు, వడ్లకు బోనస్ లేదు. 500 బోనస్ ఇస్తున్నాడు. సన్నోట్లకి ఇస్తాడట, దొడ్డోట్లకి. ఫస్ట్ సన్నోట్లనే దొడ్డోట్లనే అన్ని ఓట్లకి ఇస్తున్నాడు. ఇప్పుడు సన్నోట్లకి లేదు, దొడ్డోట్లకి లేదు. బోనస్ ఏమో కానీ ఉన్న ఓట్లు కొనే దిక్కు లేదు. అంతేనా? నిన్న మన అకాల వర్షాలకు మొత్తం ఒడ్లు ధాన్యం అంతా నాని రైతులంతా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా సాఫీగా 10 ఏళ్ల పాటు జరిగే సడన్గా ఇప్పుడు 6 నెలలకే ఇప్పుడు పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి, కరెంట్ ఎందుకు రావట్లేదు, నీకు ఒడ్లు ఎందుకు కొంతలేరు, కొన్నా కూడా బోనస్ ఎందుకు ఇస్తలేరు, ఏమైంది? ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు, ఆ కళ్ళబొల్లి మాటలు చెప్పారు. ఉన్న ఇంతకుముందు గత ప్రభుత్వానికి మేము అన్నిట్లో మంచిగా ఇస్తాం, కరెంటు మంచిగా ఇస్తాం, ధాన్యాన్ని 500 బోనస్ ఇస్తాం, కళ్యాణ లక్ష్మి మీకు 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని ఇవన్నీ అన్నారు. ప్రజలు నమ్మిరు. నమ్మినందుకు ఇప్పుడు ప్రజలను ఒమ్ము చేయడం జరుగుతుంది. నమ్మిరు, వీళ్ళు అమ్ముతురా ఇప్పుడు? అంతేనా? మరి ఎట్లా మళ్ళీ ఏంది అసలు? అంటే వచ్చిన 6 నెలలకి ఇంతగానం స్టార్ట్ అయితే ఇంకా చాలా ముందుకు సాగాల్సిన పరిస్థితి ఎట్లుండబోతుంది రైతు పరిస్థితి? రైతు పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. రైతులకు ఇప్పటికే అర్థమైంది, గత ప్రభుత్వం కంటే మంచిగా చేస్తారనే నమ్మకంతో వేసారు. ఈ 4 నెలల కాలంలోనే తలబట్టుకున్నారు అందరూ.
అని ఇప్పుడు రైతులు ఏం చేయలేకపోతారు. ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం కూడా ఏంటంటే ఎలక్షన్ల ముందు మేము ఎటు ఏ రకంగానైనా అని మేము అధికారంలోకి రావాలని అనుకున్నారు, అధికారంలోకి వచ్చిర్రు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయలేరు ప్రజలు. 5 సంవత్సరాలు మేము ఎటుబడి ఎవరు ఏమన్నా అనుకుని మేము అధికారంలో ఉంటామని ఒక నమ్మకంతో ఉంటారు అంతే. ప్రజలు ఎట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు మొన్నటి దాకా అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఏమంటే మొన్న ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అంటారు, ఎమ్మెల్సీ అంటారు దాన్ని. వింటురా, చూస్తున్న వార్తలు చూస్తున్నాం. దీంట్లో ఇప్పుడు మీరు అప్పుడు పొద్దున్నేసి టీవీలలో చూసిన వ్యక్తులు కూడా వచ్చి నిలబడి పోటీ చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉంటుంది మరి ఈసారి అన్న జనాలు ఏం చేస్తారు మేధావులంతా? ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు నిలబడారు మనకు పట్టభద్రుల నుండి. రాకేష్ రెడ్డి గారు ఇంతకుముందు ఆయన చాలా దిక్కుల సమాజ సేవ చేసిండు. కరోనా టైంలో కూడా అతను తోచిన విధంగా అందరికి సాయం చేయడం జరిగింది. దానిపైన ఇప్పుడు తీన్మార్ మల్లన్న పెట్టిండు. ఆయన నిన్న మొన్నటి దాకా నేను ఇండిపెండెంట్ అండు, ఏ పార్టీ అని తెలియదు, అన్ని పార్టీలు తిరిగిండు. లాస్ట్కి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన ఉన్నాయేమో అవి కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని టికెట్ తెచ్చుకుంటూ పుట్టి నిలబడ్డాడు. ఆయన చేసేదంతా బ్లాక్ దందా. ఒక 10-15 మందిని పెట్టుకుంటాడు, ఎవడు ఏం చేస్తుండ అనేది దాన్ని బ్లాక్ మెయిల్ చేసి ఆయన దగ్గర డబ్బులు తాగడమే తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. అది అందరికీ కూడా తెలుసు. అందరూ తెలుసు. మరి అట్లాంటి వ్యక్తికి నమ్ముతారా మరి ఈరోజు గ్రాడ్యుయేట్లు ఎవరు నమ్మరండి. సామాన్య జనం అంటే సరే ఏ పార్టీ గుర్తో అదో ఇది వస్తే జనం నమ్ముతారు, కానీ గ్రాడ్యుయేట్లకు మొత్తం తెలుసు. తీన్మార్ మల్లన్న గురించి అందరికీ తెలుసు. ఆయనకు ఎవరు వేయడానికి సుముఖత లేరు. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం సంగతి మరి ఎట్లా ఉంది తెలంగాణ? వాతావరణం ఎట్లా ఉన్నా కానీ కాంగ్రెస్ గబ్బే కొడుతుందా? మరి జనాలు అందరూ కేసీఆర్ చేసిన పనులు నడిపిస్తలేరు. అదే ఏమైంది? కరెంటు కూడా మంచిగా వస్తలేదు అన్నట్టు. ఎందుకు మరి నీ మీద ఎందుకు కక్ష కట్టి వీళ్ళు? నా మీద ఏం కష్టం లేదు కానీ భారతం నడిచాక ఎవరని చెప్తుంది అన్నట్టు. ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది మరి? అంత మంచిగా నడుస్తున్నప్పుడు సడన్ వచ్చి అన్ని కట్కలు అవుతున్నాయి. నడుస్తున్నాయి, మంచిగానే నడుస్తుంది వ్యవహారం, కానీ వీళ్ళు వచ్చిన కాచే బాగా నడతలేదా? ఏమంటుంది? మోటార్ డబ్బు ఆగుతుందా? అయ్యో, పెద్ద సమస్యనే వచ్చింది. ట్రాన్స్ఫారం కూడా బాగా నడుస్తుంది. అప్పుడు ఎనీ టైం దర్జా నడిచింది అన్నట్టు మోటార్లు. ఆ సాగులకు టెన్షన్ లేకుండా నడిచింది. ఇప్పుడు జర టెన్షన్ కొడుతుంది అన్నట్టు. ఎందుకు అంతగానో టెన్షన్? అంతకాలం టెన్షన్ అంటే ఇక ఏం చెప్తాం మనం. అంతే, చేసేటోడు మంచోడైతే మనోడైతే ఎట్లా చేసు. హెల్పర్ కూడా చెప్తే ఇంటలేరా? మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ ఊర్లో బోర్ పడింది చూసినా కానీ బోర్ లేచడం లేదు. వేస్తలేరు పోతలేరు. మరి ఏం మూసి మళ్ళీ మొత్తం ఆపేసేందుకు? ఏం మూసి? నీళ్ళు ఆ చెరుకు మరమ్మతు వచ్చింది. దాని గురించి ఆపారు. అలా ఏవులా నీళ్ళు ఇంత మట్టుకే రావాలని కాలువాలని తలుపులేస్తే ఏటపోతుంది. చెరువు నిండిపోవు ఇప్పటికి. ఆసాలు ఆడితుల కాట దుండుకుందురు. మరి ఎందుకు ఇట్లా చేస్తారు? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? దానికి మరమ్మతు వచ్చింది అనగా వెనక దానికి రాలే కానీ ముంగర దానికి వచ్చిందా మరమ్మతు? ముంగర దానికి మరమ్మతు వచ్చిందట. ఆ ఇల్లే మా ఆసాములో తలుపులు వేసి వస్తే ఏటపోతుంది. ఎట్లా ఉంది మరి రేవంత్ రెడ్డి చేస్తుందా? ఏం చేస్తాడు? రుణమాఫీ ఆయన గెలవగానే చేస్తానన్నాడు. మరి చేస్తలేడు కానీ ఇంత మటుకు అడుగు. మరి ఎందుకు చేస్తలేమన్నాడు? ఎందుకు చేస్తలేడు? చేస్తాడట. ఆగస్టు 15కో ఈ ఆగస్టు 15కో మరి నెక్స్ట్ ఇయర్కో ఆ ఇయర్కో ఇప్పుడు మాకు 6-7 ఎకరాలు ఉంది. 2 లక్షలు మాఫ్ చేస్తాను. బ్యాంక్ లో పోతే ఏమంటుండు? 150 ఇస్తా అంటుండు. 1.5 లాఖే ఇస్తా అంటుండు. ఆయన 1.5 లాఖే ఇస్తా అంటుండు. మరి భూమి పెట్టుకునే మరి కోట్ల అమ్మే భూమి కూడా దాని విలువ చూపిస్తే మీరు కట్టరు. మేము కూడా ఒకసారి రుణమాఫీ అవుతుందని 10,000 వడ్డీతోటి మొత్తం కట్టేసాం. మొత్తం కట్టేసాక ఈ కేసీఆర్ వచ్చినాక రుణమాఫీ చేసి 1,00,000 రూపాయలు చేసిన మళ్ళా ఇక 1,50,000 రాస్తా కానీ ఎక్కువ రాయాలని అంతే పెడుతుంది. ఎట్లా ఉంటాయి మొత్తానికి అయితే? మళ్ళా పాత రోజులు వచ్చినట్టేనా? ఏమో ఇక పాత రోజులు మీరు నువ్వే చెప్పాలి మరి. మళ్ళీ ఇప్పుడు పాస్బుక్లు పెడుతురు కింద నీళ్ళకు తంటాలు పడుతుంది. మా రుణమాఫీ అవుతామని పెడతాము. ఇప్పుడు అప్పుడు బాగా పెట్టలేదు. ఇప్పుడు ఉన్నోడు లేనోడు ఈ సెంటు భూమి లేకుండా అలా పెట్టుకుంటే పైసలు వస్తున్నాయి అంటుండు. ఇక ఏం లేదు ఉద్దేశం అదే అన్నట్టు. అంతే ఉద్దేశం. అంతే. నచ్చిందా నీకు కాంగ్రెస్ ప్రభుత్వం?
ఇక నచ్చినట్టే కానీ వ్యవహారం ఏంటంటే కరెంట్ బాగా వస్తలేదు, అంతే ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది. మంచిగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ పరిపాలన చేసినప్పుడు నీకు ఎట్లా అనిపించిందే? బ్రహ్మాండ ఆయన వచ్చిన సార్లు మాకు డబ్బులు కలిగి ఆయన రాకపోతే ఒటిగా వీలు కట్టపోదు. బ్యాంకులో 10 లక్షలు 5 లక్షలు నిల్వ ఉండేది. అవును, ఇప్పుడు వస్తూనే ఉన్నాయా? అయ్యో కథ. ఏం చేస్తారు? నేను వ్యవసాయం చేస్తాను. ఓటు ఎన్రోల్ చేయించుకున్నారా ఎమ్మెల్సీ? చేయించుకుని ఇది 4వసారి నేను వేయడం. 4వసారి ఏమంటారు మరి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్? అప్పుడు పోయిన సంవత్సరం ఏంటంటే ఎలక్షన్స్లలో తీర్మానాలని కొంచెం నమ్మినాం. వాస్తవానికి ఏంటంటే అతనికి రాజకీయంలో కొత్తగా వచ్చిండు, మామూలుగా అతనికి వేస్తే గెలిపిస్తే మంచి చేస్తాడు అని కొద్దిగా నమ్మి నిరుద్యోగులు ఓట్లు వేయడం జరిగింది. కానీ ఈసారి నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకు? అప్పుడు తీర్మానాలకి ఇప్పుడు తీర్మానాలకి తేడా ఏంటి? అప్పుడు తీర్మానం ఏంటంటే ఆ రాజకీయంలో అంతగా లేడు. అతను ఎట్లా ఉండంటే మామూలుగా ఈ నిరుద్యోగి ఎట్లా ఉండు, మామూలుగా ఆయన కష్టమైందో ఆయన చేసుకొని బతికేటోడు. ఇప్పుడు ఈ 3 ఏళ్ళల్లో కోట్లకు ఎదిగిపోయాడు. అంటే అతని ఎట్లా సంపాదించుడు, అతను ఎట్లా చేసిన అనేది మాకు నిరుద్యోగులు మాకు కూడా చెప్తే మేము కూడా అట్లనే ఎదుగుతాం. అట్లా ఇప్పుడు ఇదే అంటే ఒక జర్నలిజం అని చెప్పేసి, నేను ఒక జర్నలిస్ట్నే, 14-15 సంవత్సరాలు నేను కూడా చేసుకుంటూ వస్తున్నా. బట్ ఏంటంటే ఒక ప్రాపగండా అంటే ఒక ఎజెండా, అంటే భవిష్యత్తులో నేను ఒక పాలిటిక్స్లోకి రావాలి, లేకపోతే నేను ఒక ఎమ్మెల్సీని కావాలి అని చెప్పేసి ఒక ఎజెండా తోటి గత ప్రభుత్వం మీద విపరీతమైన ఆరోపణలు చేసిండు, అది అయిపోయింది. ప్రశ్నించే గొంతుగా అంటాడు. ఈ రోజు అధికార పార్టీ కండు వేసుకొని వచ్చి ఆయన ఏం ప్రశ్నిస్తాడు? గ్రాడ్యుయేట్కి ఏం సవాలని చెప్తాడు, ప్రజలకు ఏం సవాలని చెప్తాడు? ఇప్పుడు మా నిరుద్యోగులు ముఖ్యంగా ఆయన నమ్మకపోవడానికి కారణం ఒక పార్టీ కండువా వేసుకొని ముందుకు రావడమే ముఖ్యంగా. అప్పుడు పోయినసారి ఎలక్షన్లో నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వచ్చినా మీ అందరికీ ఎంతో చేస్తా అంటే అప్పుడు నమ్మినాం. ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు. అతను రాజకీయ నాయకుడు, అతను ఎట్లా కోట్లకు ఎట్లా సంపాదించిండు అందరు తెలుసు. దొంగ పనులు, లంగ పనులు, సెటిల్మెంట్ చేసి సంపాదించిండు. అట్లాంటి వాళ్ళకు మా యువత ఇప్పుడు చదువుకున్న వాళ్ళు రేపు గెలిపిస్తే ఇంకా ఆయన ఎదుగుతాడు తప్ప ఈ నిరుద్యోగ సమస్యలు పట్టించుకోడు. ఇక్కడ వేరే పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎవరు ఉన్నారు? మరి బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నాడు. అతనికి మా పూర్తి మద్దతు ఉంటుంది. ఎందుకు అంటే కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకం, ఆయన మేము నమ్ముతాం. ఎందుకంటే ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా మంచి బిట్స్ పిల్లలలో మంచి చదువుకున్న వ్యక్తి, గోల్డ్ మెడలిస్టు. ఆయనను ఇప్పుడు ఎలా అంటే రాజకీయం ఆయన చేసే ఇంతవరకు చేయలేదు, ఎలాంటి అతనికి చెడు అలవాట్లు. ఇప్పుడు అందుకని మేము నమ్ముతున్నాం ఆయనను కూడా. ఏంటంటే మా తరం యువకుడు, అందుకని మేము ఆయన నమ్మి ఆయనే గెలిపిద్దామని అందరం మా ఊర్లో కంకణ బద్దలమైన. సరే, ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు అంటే ఒక బ్లాక్ మెయిల్ రాజకీయాలు అనేది ముందు నుంచి కూడా చేస్తూ ఉంటాడు. నువ్వు అన్న సోకాళ్ళు తీర్మానం ఇప్పుడు నాకు శాసన మండలికి పంపిస్తారా, శ్మశానానికి పంపిస్తారా అని చెప్పేసి మళ్ళీ ఇది ఒకటి దిగుతా ఉన్నాడు. దీని ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా శ్మశానానికే పంపిస్తాం, కానీ ఎట్టి పరిస్థితిలో తీర్మానాలన్నీ శాసన మండలికి పంపించాం. పంపించే ప్రసక్తే లేదు. నిరుద్యోగులు అతను ఏంటంటే ఆ 3 సంవత్సరాల్లో ఎలా సంపాదించుండు? సరే, జర్నలిస్టులు ఇప్పుడు నిరుద్యోగులు కూడా జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు సంపాదించలేదు, ఎందుకు సంపాదించిండు? అది ఏందో చెప్తే మేము కూడా సరే ప్రతి ఒక్కరు ఏదో పని చేసుకొని బతున్నాం. మా తోటలు కూడా చాలా మంది జర్నలిస్టు, కానీ ఇట్లా కోట్లు సంపాదించిన వాళ్ళు ఇవ్వలేరు. ఇప్పుడు అంగిలాగి సిద్ధాంతం కానించి ఈ రోజు 7 కార్లు 3 కోట్ల ఫామ్ హౌజులు అని చెప్పేసి రకరకాల మనం సోషల్ మీడియాలోనే చూస్తూ ఉన్నాము. అంటే ఇవన్నీ ఒకసారి బేరీ చేసుకున్న తర్వాత చట్టసభలో ఉంటే నేను ప్రశ్నిస్తా అంటే ఎవరి మీద ప్రశ్నిస్తాడు అనుకుంటున్నారు? మరి అతను ప్రశ్నించేది ఏం లేదు. ఇప్పుడు నేను ఎమ్మెల్సీని అయితే అధికార పార్టీలో ఉన్నా, రేపు మంత్రి పదవి తీసుకుంటా, నేను ఇప్పుడు 100 కోట్ల ఉన్నా రేపు 1000 కోట్లు సంపాదించుకుంటా, పెత్తనం చెల్లాయిస్తా, రాష్ట్రంలో నేను ఈ పెత్తనం ఆ పతనం చేసి ఇంకా సంపాదించుకుంటా, అంతే తప్ప నిరుద్యోగులకు ఆయన చేసేది ఏమీ లేదు. అసలు ఏం పట్టించుకోడు. అదే గతంలో నేను ఒక పెద్ద విద్యా సంస్థల లీడర్ని బాగా చెమటలు పట్టించిన, నేను మినిమం వస్తువులు వచ్చాయి నాకు అని చెప్పేసి బయట చెప్తా ఉన్నాను. అవును, అప్పుడు పట్టించినాడు, కానీ అది మొత్తం పూర్తిగా చేయలేదు కదా. ఇప్పుడు అతను బెదిరించవచ్చు, కానీ అది మనకు పూర్తిగా అది ఇతను బెదిరించిన, ఇతను తప్పు అని చేసిన, ఇట్లా చేసిన అనేది చివరి దాకా లేదు. ఏంటంటే ఆయన చేసింది ఏంటంటే ఆయన తప్పు చేసిండు అని చూపించింది, కానీ నిరూపించలేదు. దానికి కారణం ఏంటంటే అది ఇంతో అంతో ఇచ్చినట్టు తీసుకొని సైలెంట్ గా ఉండే తప్ప ఆ పైసల కోసమే అట్లా బెదిరించి చేసిండు. ఆయన చేసింది ఏంటంటే కరెక్ట్ కాదు. ఆయన బెదిరించి
ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా అంతే తప్ప ఆయన చేసింది ఏం లేదు. అదే అంటారు మేధావులు అంటే అది మనం ఒక గ్రాడ్యుయేట్స్ ఒక విద్యావంతులు అంటేనే ఈరోజు సామాన్య ప్రజానికానికి మనకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అవును అంటే ఈరోజు మనం వేసే ఓటు చాలా మందికి మేలుకొల్పు ఉంటుంది. అవును. అంటే ఎట్లా అనిపిస్తుంది ఈ 6 నెలల కాంగ్రెస్ పరిపాలన చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ 6 నెలల పరిపాలన చూసిన తర్వాతనే యువకులు ఎంతో కాంగ్రెస్ని అంతకుముందు పోయిన ఎలక్షన్లలో ఎంతో నమ్మి ఏదో చేస్తాడు రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు యువకుల్ని ఉద్యోగాలు ఇస్తాడు అదని నమ్మినాం. ఈ 6 నెలల్లో పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు ఆయన ఇచ్చిన మాటకే ఆయనకే లేదు, అది నేను అనలేదు అన్నట్టు చెప్తుండు. అదే చెప్తున్నా. గతంలో ఇదే కుటుంబ పాలన అని చెప్పేసి పొద్దుల్లో వేస్తే టీవీలో ముంగటోర్రి ఏ మొత్తం కాళేశ్వరం నీళ్లు పోయినాయి అని చెప్పేసి అది పోయినది. ఈ 6 నెలల రైతులు నానా తంటాలు పడతా ఉన్నారు. ఓవైపు వరెండిపోతుంది, ఇంకోవైపు నీళ్లు రావట్లేదు. ఒకరోజు కూడా సపోర్ట్ చేయని వ్యక్తి ఈ రోజు ఏమని ఓట్లు అడుగుతాడు జనాలకు? ఇప్పుడు ఆ జనానికి అందరికి తెలుసు. ఇప్పుడు ఏంటంటే జరిగిన లోక్సభ ఎన్నికల్లో కానీ ఇప్పుడు ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల రిజల్ట్ రాకముందుకే ఇది ఉంది. వచ్చిన తర్వాత ఇది చేస్తే అసలు క్యాండిడేట్ నిలబట్టకపోవు అసలు తీర్మానం వల్ల ఎక్కడికి వెళ్ళిపోవు. ఈ పరిస్థితి చూసి ఆ కాంగ్రెస్ పరిస్థితి ఆ రిజల్ట్ చూసి తీర్మానం వల్ల నాకు ఈ రాజకీయం వద్దని ఎక్కడికో వెళ్ళిపోవు. ఇప్పుడు ఎలక్షన్స్ రాకముందు ఉంది కాబట్టి నేను నా పార్టీ ఉంది, నాకు అండ ఉంది, ఇప్పుడైతే ఎలక్షన్స్ రిజల్ట్ రాకముందుకే నేను గెలుస్తా అన్నట్టు వచ్చింది తప్ప ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే నిలబడలేకపోవు. అంతేనా? అసలు కనీసం ఛాన్స్ కూడా లేకపోలేదు. అసలు ఓవరాల్గా ఎట్లా అనిపిస్తుంది? ఎవరికి గెలిపే అవకాశాలు ఉన్నాయి చెప్పండి? 100% ఏనుగుల రాకేష్ రెడ్డి విజయం సాధిస్తాడు. అంతేనా? రెండో ప్రాధాన్యత ఓటు లేకుండా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఏనుగుల రాకేష్ రెడ్డి విజయం సాధిస్తాడు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఏం పేరేనా మీ పేరు? కట్టల నరసయ్య ముదిరాజు. కట్టల నరసయ్య ముదిరాజు గారు ఎన్రోల్ చేయించుకున్నారా ఈ ఓటు మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్? ఎన్నిసార్లు వేసినావు ఇప్పటికి? ఇప్పటికి ఒక 5 సార్లు వేసినట్టు. 5 సార్లు వేసినట్టు. 1990లో డిగ్రీ అయిపోయింది. అంతే, మొత్తానికి 90 ఏళ్ళనే. ఎంఎస్సీ బీఈడి నాది. ఏం చేస్తారా? నేను కొన్ని రోజులు స్కూల్ నడిపినా, తర్వాత ఇక 24 గంటలు గొంగడి సొంతంతో తిరుగుతా. ఎందుకు? ఇక మేడంతో రైట్. ఓకే, మొత్తానికి మీరు కూడా విద్యావేత్తనే? విద్యావేత్త. అవును సార్. నేను ఆల్రెడీ నా కింద ఒక 15 10th క్లాస్ బ్యాచెస్ పోయినాయి. 10th క్లాస్ బ్యాచెస్. ఓకే. ఒకప్పట్లో కూడా మంచి మండల్ టాపర్ తీసుకొచ్చాం మా స్టూడెంట్లు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఓకే, ఏమనుకుంటారు మరి గ్రాడ్యుయేట్స్ ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్? అంటే సాధారణమైన ఎన్నికలు వేరు, గ్రాడ్యుయేషన్ ఓట్లు వేరు. అవును. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రాడ్యుయేషన్ కరెక్ట్ ఆలోచించి ఓటేయగలడు. అవును. ఎట్లా అంటే ఎవరు కరెక్ట్ వ్యక్తి, ఏ రకంగా పోతే కరెక్ట్, ఏ మార్గంలో ఎన్నుకుంటే కరెక్ట్. ఇప్పుడు నిరుద్యోగులకు ఎవరు ఎట్లా చేయగలరు? ఇప్పుడు వాస్తవానికి మనకు వేరే ఎక్స్ పార్టీ ఆయన ఎవడు తీర్మానం మల్లన్న ఉన్నాడు. పోయినసారి వాళ్ళు తీర్మానం వల్ల అవకాశవాది. వాడు ఏదంటే వానికి పైసలు తప్ప ఇంకోటి లేదు, వాని బతికే పైసలు బతుకు. ఈ రోజు విద్యావేత్తలు ఏంటంటే ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉన్న ఏ వ్యక్తి అయినా రాకేష్ అన్నకే ఇస్తారు. ఎందుకంటే ఆయన బిట్స్ పిలాన్లో గోల్డ్ మెడలిస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పరిస్థితులు రాకేష్ అన్న వస్తేనే మారుతాయని అంటలేను, బట్ ఇప్పుడున్న పరిస్థితిలో తీర్మానం వల్ల ఎవ్వడేయడు, వాడిని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఒక ఎడ్యుకేషన్ వ్యక్తిగా ఒక నిరుద్యోగులకు మంచి చేస్తాడనే ఆలోచనతోని విధానంతోనే రాకేష్ అన్నకే ఇస్తారు. 99% ఖచ్చితంగా రాకేష్ అన్నకు అవకాశం ఉంటుంది. ఇదే చెప్తున్నారు చాలా మటుకు. అంటే ఒక అవకాశవాదం, ఇటు వీళ్ళు కూడా మొత్తుకుంటున్నారు, ఒక నయం పోతే మళ్ళీ నయం వస్తాడు, వీళ్ళు ఈ సెటిల్మెంట్లు, ఈ దందాలు, ఈ జర్నలిజం ముసుగులో అంటే ఒకరిని టార్గెట్ చేయడం, ఆ టార్గెట్ చేసిన తర్వాత ఈ సెటిల్మెంట్లు, అంగిలాగి సిద్ధాంతం అన్నోడు కాస్త ఇలా వెల్ఫేర్ కార్లో తిరుగుతున్నారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే మేధావిగా ఒక గ్రాడ్యుయేట్గా అసలు వాస్తవానికి ఎమ్మెల్సీ ఎలక్షన్లో తీర్మానం వల్ల నిలబడద్దు. అసలు ఎలిజిబుల్ క్యాండిడేట్ కాడు ఆయన. రాజకీయం నేను చెప్తున్నా, రాజకీయంగా పనికిరాడు అని చెప్తున్నా. అవకాశవాద రాజకీయం ఆయనది. ఇప్పుడు ఒక రాజకీయం అనేది ఎట్లా ఉండాలి? 10 మందికి ఆదర్శవంతంగా నిలవాలి. భూదందాలు చేసుకుంటూ మొత్తం ఏమంటారు, మొత్తం కోట్లు అన్నట్టు వానికి 10 మందిని చేసుకొని వీడిని బెదిరించడం, వాడిని బెదిరించడం, వీని కాడ రూపాయలు తీసుకొని అసొంటి వ్యక్తిని జనాలు ఎట్లా అమ్ముతారండి? ఈ రోజు సోషల్ మీడియా ఉంది, అన్ని విధానాలుగా ఈ రోజులో జనాలు అంతా ఎడ్డిగా ఆలోచించే వ్యక్తి గారు. మళ్ళీ పోయి పట్టభద్రులు అంటే యాజ్ ఏ గ్రాడ్యుయేషన్ వ్యక్తులు అంత ఈజీగా ఈ రోజు ప్రతి ఒక్కరు పేపర్ చదువుకుంటూ అన్ని టీవీలలో చూసుకుంటూ ఆయన చేసే విధానాలు అన్ని తెలుసుకుంటూ కూడా తీర్మానం వల్ల నాకు ఎట్లా ఇస్తారని అనుకుంటారు. ఆయన ఎట్లా నిలబడ్డాడో నాకైతే అర్థమవుతలేదు. అవును, గతంలో ప్రశ్నించే గొంతుగా అని చెప్పేసి ఇండిపెండెంట్గా పోటీ చేసిండు, ఒకసారి కాంగ్రెస్ చేసిండు, ఆ తర్వాత ఏమంటే కండగా బీజేపీకి వచ్చిండు, ఆ తర్వాత నవనిర్మాణ పార్టీ ఆయన ఒక టీ అని అది పెట్టుకున్నాడు. ఇప్పుడు తర్వాత అధికార పార్టీలో ఉన్నాడు. ఎక్కడో
అడుగులో ఉన్న కాంగ్రెస్ని పాలు జీవిగా చూసి లేపినని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఈరోజు. అంటే ఇట్లాంటి ఒక స్ప్లిట్ పర్సనాలిటీ జర్నలిస్ట్ మేము కూడా గౌరవం ఇచ్చొచ్చు, ఒక విలువలు ఉన్నంత వరకు అంటే గౌరవం కాదండి, ఒక విలువలు ఉన్నంత వరకు మేము ఉన్నాము. మేము 14-15 నుంచి ఉన్నాం, కానీ మాకు లేనిది ఇప్పుడు ఆయన అంటే ఒక ప్రాపగండ చేసుకుంటూ ఒక కుటుంబం మీద ఒక ప్రభుత్వం మీద చేసుకుంటూ ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి కండు వేసుకుని ఎమ్మెల్సీ నిలబడతా అంటుంది. ఇప్పుడు ఆయన ప్రశ్నించే గొంతుగా విలువ ఉంటుందా? లేదు, ప్రశ్నించే గొంతుక కాదండి. ఆయన కేవలం ఎప్పుడైతే అధికార పార్టీ కండ వేసుకోండో, గతంలో కొంచెం ఇండిపెండెంట్ గా చేసినప్పుడు కొంచెం వాల్యూ ఉండే, అరే వాస్తవమే మల్లన్న కొంచెం కొన్ని ప్రశ్నిస్తుండ అనుకున్నాం. కానీ ఈ 4 ఏళ్లలో ఆయన మొత్తం టోటల్ తెలిసిపోయింది. ప్రశ్నించే గొంతుకే కాదు, వాడు ఏమైనా డబ్బులు తీసుకున్న గొంతుకే, అంతేగా. మెయిన్ బ్లాక్ మెయిల్ దందా అసలు రాజకీయాలకు తీర్మానం వల్ల పనికి రాడు. వాస్తవానికి నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. తీర్మానం మల్లన్న అన్నాడు వాస్తవంగా దొంగ, ఓపెన్ గా చెప్తున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో విధానంతో వచ్చి చెప్పింది, వాడిని కండగా 4 రోజులు ఏమో కేసీఆర్ పక్కన ఉంటాడు, 4 రోజులు ఈయన పక్కన రేవంత్ రెడ్డి అంటాడు, 4 రోజులు ఇంకోటి అంటాడు, నేనేమో ఇండిపెండెంట్ అంటాడు. ఏ రకంగా కరెక్ట్ అండి? రాజకీయ విలువలు లేని వ్యక్తి తీర్మానం వల్ల అంతే. రైట్, ఇప్పుడు ఇదే చూస్తున్నాం. అంటే ఎట్లా ఉందంటే మీరు అన్నట్టు ఒక ప్రశ్నించే గొంతుకకు ఒక ప్రశంసించే గొంతుకకు తేడాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ఏనుగుల రాకేష్ రెడ్డికి ఇచ్చింది. ఆయన బ్రిడ్జ్ పిల్లని మంచి గోల్డ్ మెడలిస్టు, ఇట్లా ఆయనకి వెళ్ళిపో అవకాశాలు ఎట్లా ఉన్నాయి? కంపల్సరీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తీర్మానం మల్లన్న అనే వ్యక్తికి అయితే ఓట్లు అయితే నేనేమంటానంటే రెండో ప్రాధాన్యత కాదు, మూడోది కూడా ఏరానికి వాస్తవంగా చెప్తున్నా. ఎందుకంటే గతంలో రాజకీయ విలువలకు దెబ్బతీసిండు, వాస్తవంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక పట్టభద్రులు అంటే అంత ఈజీ కాదు. ఒక పట్టభద్రులు ఆలోచించే విధానం వేరుంటుంది. గతంలో నేను ఇండిపెండెంట్గా వస్తున్నా, నేను ఏదో చేస్తా, మీరు అన్నారు ప్రశ్నించే గొంతుకు అన్నారు. ప్రశ్నించే గొంతు కాదు, పైసలు తినే గొంతుకు ఆయన. వాస్తవంగా మీరు ఉన్నారండి, మీరు 15 ఏళ్ళ సంది జర్నలిస్ట్ చేస్తారు. జర్నలిస్ట్ అంటే మాకు మంచి అభిప్రాయం ఉన్నది. మేము కూడా ఏంటంటే మేము ఒక ఎంఎస్సీ బీడీ చేసి మేము ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఉండి, మరి మీరెందుకు డెవలప్మెంట్ కాలే? అంతే కదా. నేను అడుగుతాను, మీరు ఎందుకు కాలేదు? ఆయన ఎందుకంటే అంటే ఆయన వేలన్నీ వక్రదారులు, మొత్తం అడ్డమైన మార్గాలు, ఆయనకు వ్యవస్థ మొత్తం బ్లాక్ మెయిలింగ్ దందా. కాబట్టి తీర్మానం మల్లన్న అనే వ్యక్తి ఇప్పుడు పట్టభద్రులలో వరంగల్ ఖమ్మం దాంట్లో ఆయన అసలు వాస్తవంగా పోటీదారుడు కాడు. ఈ రోజుకు ఏ రకంగా ఆలోచించినా, పట్టభద్రులు ఆలోచించినా రాకేష్ అన్న వాస్తవంగా మంచి వ్యక్తి, మంచి చేస్తాడు. ఎందుకంటే రేపు శాసన మండలి పంపిస్తే ఆయన ద్వారా మనకి ఏదైనా నిరుద్యోగులకు మంచి జరుగుతుందన్న అభిప్రాయంతో ఉన్నాం మేము. ఇది ఒకటి. నాకంటే మొన్న సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమంటాడు, అసలు ఆ శాసన మండలి అనేది రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు ఒక అడ్డగా మారింది అది అని చెప్పేసి అంటారు. బ్రోకర్లకే టికెట్ ఇచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు మరి ఆయనే ఆ మాట అంటే ఇప్పుడు తీర్మానం మల్లన్న అంటాడు బ్రోకరే కదా. అంటే దీని అర్థం ఏంది? తీర్మానం అంటే ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి చేసిన మాటలు ఏంది? ఆయన బ్రోకర్ కాబట్టి బ్రోకర్కి ఇచ్చిండు. వాస్తవం మన దాంట్లో ఏంది? కేసీఆర్ నమ్మకం ఏంది? కేసీఆర్ గారి నమ్మకం ఏంది? ఒక విద్యావేత్త, రేపు నిరుద్యోగులు వాస్తవంగా ఇక్కడ ఇప్పుడు పట్టభద్రులు జరుగుతుంది. పట్టభద్రులు జరిగినప్పుడు తీర్మానం మల్లన్న ఆయన ఏమి ఎడ్యుకేషన్ ఆయనది? ఎంత ఎడ్యుకేషన్? ఓన్లీ మామూలు ఒక డిగ్రీ క్యాడర్ కూడా కాదు ఆయనది. వాస్తవంగా ఎవరు రూపాయి ఇస్తే వాళ్ళకు మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది. అట్లా కాదు సార్. ఇప్పుడు శాసన మండలికి పోతే ఏంటంటే నిరుద్యోగుల పట్లనే కాదు, మన దాదాపు చాలా మంది ఉన్నారు. అసలు వాళ్ళని ప్రశ్నించే గొంతుకు ఈయన అవుతారు, రాకేష్ రెడ్డి అవుతారు. కానీ ఈ పైసలు తినేవాడు కాడు. అభిప్రాయం అయితే ఇప్పుడు మీరు మేధావులు, ఎందుకంటే మీరు ఒక విద్యావేత్తగా ఉన్నారు, మీరు ఒక డిగ్రీ చేసారు కాబట్టి చాలా మందికి ఆదర్శంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. మార్పు పేరిట వచ్చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది. ఒక 6 నెలలు నడుస్తూ ఉంది. అంటే ఈ 6 నెలల్లో అంతా ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయని కూడా అనుకుందాం. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఒక్కటే సార్, 6 నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఎన్ని అబద్ధాలు ఆడిరో మీకు తెలుసు, అన్నీ తెలుసు. 6 గ్యారెంటీలు అని అలా 318 గ్యారెంటీలు ఉన్నాయి. ఈ రోజు వాస్తవానికి కేసీఆర్ గారు ఎప్పుడైతే పదవి దిగిపోయిండో కరెంట్ ఆల్రెడీ పోయింది. కరెంట్ అనేది లేదు, మళ్ళీ జనరేటర్ స్టార్ట్, మళ్ళీ ఇన్వర్టర్ స్టార్ట్ అవుతున్నాయి. రైతులకు ఇప్పటి వరకు మీరు రండి కల్లాలలో ఇప్పుడు ఎవరో ఎందుకు నా ఒడ్లు ఇప్పుడు జోకుతున్నారు. ఇంకా దాదాపు ఇంకా 10 లారీల ఒడ్లు ఉన్నాయి. 10 లారీల ఒడ్లు ఉన్నాయి. కల్లాలలో ఇబ్బందులు పడుతున్నాం. ఈ నైట్లు కూడా కావాలి పండుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బీమా కానీ, ఏ వచ్చిన దాఖలాలు కానీ, సీఎంఆర్ఎఫ్ దాఖలాలు బౌన్స్ అయిపోతున్నాయి. అబద్ధాలు అయితే
ఈ 6 నెలల్లో మొన్న జరిగిందండి ఎంపీ ఎలక్షన్స్. ఈ 6 నెలల్లో రేపు రిజల్టే తెలుస్తుంది మనకు. వాస్తవానికి ఇది రెఫరెండం అనేది ఒకటి ఏనండి. ఈ 6 నెలల్లో గవర్నమెంట్ విధానం ఏందో ఆల్రెడీ సామాన్య జనమే అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నారు. కాబట్టి అబద్ధాల కూర ప్రభుత్వం ఇది ఎల్లకాలం నిలవదు ఉండదు. ఓకే, గ్రాడ్యుయేట్గా నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీలో కొత్తగా ఓట్లేసే యువతకు కానీ లేకపోతే ఒక మేధావులకు కానీ మీరు ఒక 4-5 సార్లు ఓట్లు వేసారు కాబట్టి ఆ కొత్తగా ఇప్పుడు ఓట్లు ఎన్రోల్ చేసుకున్న విద్యార్థుల కంటే వాళ్ళు ఒక దాంట్లో ఉంటారు, ఒక ట్రాన్స్లో ఉంటారు. అంటే ఈ రీల్స్ ప్రభావం లేకపోతే అది పాత ఏదో చూపించుకుంటారు, అట్లాంటి వాళ్ళకి మీరు ఏమని పిలిపిస్తారు? నేను కొత్తగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో డిగ్రీ అయిన విద్యార్థులు కానీ యువతకి నేను చేసే మనం ఏంటంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కళ్ళబొల్లి మాటలు నమ్మకుండా వాస్తవానికి ఎవరికి ఓటేస్తే మనకు మంచి జరుగుతుంది, విద్యావేత్తకేస్తానా నమ్మక ద్రోహికి వేస్తానా అనే ఉద్దేశంతో ఆలోచించి చేయాలి. వాస్తవానికి తీర్మానం వల్ల నమ్మే పరిస్థితులు లేవు. కళ్ళబొల్లి మాటలతోని రాకేష్ అన్న అయితేనే వాస్తవంగా ఆయన గొంతుకన్నా రేపు శాసనమండలిలో చెప్తాడు. కాబట్టి యువత అందరికీ నేను దయచేసి చెప్తున్నా, కళ్ళబొల్లి మాటలు కానీ వేరే వాళ్ళు చెప్పిన విధానం నమ్మకుండా తన సొంత నాలెడ్జ్తోని ఎవరైతే మంచిగా మనకు శాసనమండలిలో గొంతు ఇప్పగలరో విద్యావేత్తగా మన పట్టభద్రులకు మేలు చేసే వ్యక్తి ఎవరన్నా ఉంటే అది రాకేష్ అన్న అని నేను